ఒక్క పందిట్ల ఒకటే ముహూర్తానికి ఒక్క పెళ్లి పిల్లగాడు ఇద్దరు ఆడవిలను లగ్గం చేసుకున్న వార్తలు మస్తుగా చూసినాం మనం. చరిత్రలో అసంటి మస్తు జరిగినాయి, జరుగుతూనే ఉన్నాయి. కానీ హిస్టరీలో ఫస్ట్ టైం అన్నట్టే ఈ హిమాచల్ ప్రదేశ్ సిర్మౌర్ జిల్లా ఉన్హత్ అనే ఊళ్ళో ఉండే గీళ్ళ పెళ్లి జరిగింది మొన్న. సునీతా చౌహాన్ అనే ఈ పిల్లను ఈ పిల్లోల ఊరి పక్క పంటే ఉండే షిల్లాయ్ అనే ఊర్లో ఉండే ప్రదీప్ నేగి, కపిల్ నేగి అనే ఇద్దరు అన్నదమ్ములు ఒక్కపారి లగ్గమాడిర్రు. అట్లాని ఇదేం ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదుళ్ళు, పక్కా పెద్దలు కుదిరిచిన పెళ్ళేనట. మరి గిట్లెట చేసిరు, ఆడివిల్లలు కరువయ్యరా ఈ పిల్లగాళ్ళకు అనంటే అట్లేం కాదట. కాకుంటే ఇట్లా చేసుకునే పద్ధతి వెనకట వీళ్ళ హట్టి తెగోళ్ళు పాటిద్దురట. ఒక్క పిల్లనే ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు కలిసి చేసుకునేటోళ్ళట. అదే మహాభారతంలో ద్రౌపదిని పాండవులు చేసుకున్నట్టు. మరి ఇట్లా ఎందుకట అంటే కుటుంబం అంతా ఐకమత్యంతో కలిసిమెలిసి పంచాదులు తాకులాటలు లేకుండా ఉంటందుకు, వీళ్ళ భూములు బయటోళ్ళకు పోకుండా కాపాడుకుంటందుకు అట. ఇక అట్టనే గాచారం బాగలేక పుసుక్కున్న ఒక మొగడు పోయినా ఇంకో మొగడు ఉంటాడు కాబట్టి ఆడివిల్ల వితంతు కాకుండా అవుతుందని ఈ పద్ధతిని పాటిస్తుంటారట. అయితే ఎప్పటి సందో గుట్టుగా నడుతుందట ఈ రకం పెళ్లిల ఆచారం.